మీరు జనరల్గా యాత్ర చేశారు, గమ్ గమ్ గణేష ఇలాంటి మూవీస్ చేశారు కదా. సో ఇంతమంది హీరోలతో ఆల్రెడీ యాక్ట్ చేశారు. భీమ్లీ కబడ్డీ హీరో గారి యొక్క చైల్డ్హుడ్ స్టోరీ అది. సో చైల్డ్ ఆర్టిస్ట్ ఫాదర్. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా యాత్ర, గమ్ గమ్ గణేష ఇంకా మూవీస్ చేశారు కదా. సో మీకు అంటే బాగా నచ్చిన హీరో కానీ లేదంటే ఇంకేదైనా మీరు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మీకు అక్కడక్కడ చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కలుస్తూనే ఉంటారు. సో వాళ్ళలో మీకు ఎవరు బాగా నచ్చుతారు? అదే మళ్ళీ న్యూట్రల్ అనమాట. మనం ఒకరు నచ్చుతారు, ఆ దీంట్లో ఆ స్టేజ్కి నేను ఇంకా రాలేదని. వెన్ ఐ ప్రూవ్ యాజ్ ఎ గుడ్ యాక్టర్, వెన్ ఐ కమ్ టు ద స్టేజ్ ఐ కెన్ డిఫరెన్షియేట్ అని అప్పుడు నాకు అర్హత ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్ నౌ. సో అందరు హీరోలు నచ్చుతారు. వాళ్ళు హీరోలు అయ్యారంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు. ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు పెద్ద హీరో సన్స్ అవ్వచ్చు, పెద్ద ప్రొడ్యూసర్స్ సన్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ సన్స్ అవ్వచ్చు. లొకేషన్లో కష్టం అనేది ప్రతి ఒక్కరికి డెఫినెట్గా వాళ్ళు కష్టపడి రావాలి. వాళ్ళు కష్టపడితేనే ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు. ఒక డైరెక్టర్ కానీ ఎనీబడి యాక్టర్ కానీ తప్పకుండా ఫేస్ చేసి ఉంటారు. ఎవరికి ఇట్స్ నాట్ ఏ రెడ్ కార్పెట్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీస్ ద వ్యాస్ట్ థింగ్. ఇది ఒక మహాసముద్రం. సో పలానా సినిమాలోనే చేస్తేనే మనకు అవకాశం వస్తేనే మనం యాక్టర్ అవ్వగలుగుతాం అని అనుకోవడానికి ఏం లేదనమాట. వచ్చిన అవకాశం ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ అని, షో రీల్స్ అని, డెమో ఫిల్మ్స్ అని, వాట్ ఎవర్ వీ నేమ్ ఇట్, ఫిల్మ్స్ ఆర్ the shooting work is going on. Not only movies, feature film అంటాం కదా, 2 hours పైన ఉన్న ఫుటేజ్ డ్యూరేషన్ ఉంటే దాన్ని ఫీచర్ ఫిల్మ్ అంటారని అంటాను. అది వాటికే కాదు, ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ అప్లోడ్ చేసుకోవడం వల్ల షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసుకున్నామంటే ఇప్పుడు నాకు కూడా మూవీస్ పెద్దగా ఏమి ఇప్పుడు అవకాశాలు ఏమి లేవు. ఒక 2 షో రీల్స్కి చెప్తున్నారు. ఈ మధ్య పితృ ఆశ్చర్య అని ఒక షార్ట్ 40 minutes ఫిల్మ్ యూట్యూబ్లో ఉంది. మరి 1 lakh రీచ్ అవ్వబోతా ఉంది. గాలం అని ఒకటి, అంతకుముందు తెలంగాణ లగ్గం. సో ఎక్కువ చేశాను ఈ మధ్య ఈ షార్ట్ ఫిల్మ్స్. మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా వాటికి ఆ తెలంగాణ యాక్సెంట్లో డబ్బింగ్ చెప్పడం కొంచెం ఓకే. యూ కెన్ స్పీక్ తెలంగాణ మాట్లాడతారు. డైలాగ్ వరకు ఏదైనా చెప్పాలి. డైలాగ్ ఇస్తే నాకే తెలంగాణ రాదు సార్. మీరు నల్గొండ అయ్యండి, తెలంగాణ రాదు. మాకు చిత్తూరు బాగా వస్తుంది. పితృవాత్సల్యలో చిత్తూరు యాక్సెంటే. గమ్ గమ్ గణేషలో ఒక సీన్ అయినా మూవీ ఫస్ట్లో వస్తుంది, 4 minutes సీను. అది చిత్తూరు యాక్సెంట్. చిత్తూరు యాక్సెంట్ అంటే కడప యాక్సెంట్ కాబట్టి మేము చిత్తూరు కొట్టుకొని మేము చిత్తూరు అంటే మాట్లాడతాం. ఈ పుష్ప 2లో కూడా అదే స్లాంగ్ కదా సార్? పుష్ప 1, 2 అదే స్లాంగ్. పుష్ప 2 కూడా ట్రై చేశాను. అదే ఆల్రెడీ మనకి రికగ్నిషన్ లేదు కాబట్టి, లేదనే కాదు, నాకు కరెక్ట్ ఛానల్ దొరకలేదు. ఆడిషన్కి మాత్రం వెళ్ళినా ఇచ్చేసి వచ్చాం. పెద్ద సినిమా కదా, పెద్ద. ఇప్పుడు మీరు మాక్సిమం చాలా వాటికి ఆడిషన్స్ ఇస్తారు కదా సార్? ప్రతి ఒక్క దానికి కూడా ఖాళీ ఉండకుండా తిరుగుతుంటారు కదా. మనం మ్యాక్సిమం నేను ఈ 3 yearsలో బాగానే, ఒకసారి మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చేవాడు. ఒక 2-3 మా ఫ్రెండ్ ఉన్నారు, రాము గారు వాళ్ళని, ఆయనతో ఎక్కువ ఆయన చెప్పేవాడు ఆడిషన్స్ యొక్క ఇంపార్టెన్స్. నేను యాక్చువల్గా నమ్మేవాడు కదా, ఆడిషన్స్ ఏంది, అవకాశం వస్తే ప్రూవ్ చేసుకుంటాంలే మనం బిఫోర్ కెమెరా అన్నట్టుగా. ఆయన చెప్తే ఆయన మెయిన్ థింగ్ యాక్టర్ రాము వీరవల్లని, ఆయన కూడా ఫ్యూచర్లో వస్తాడు మీకు. గుడ్ పర్సన్. ఆయన చెప్తాడు 100 ఆడిషన్స్కి వెళ్తే
పక్క అవకాశం వస్తుందని మైండ్లో పెట్టుకోండి అని కూడా. ఓకే. సో నాకు చాలా హార్డ్గా అనిపించేది అది. 100 ఆడిషన్స్కి వెళ్తే ఒక్క అవకాశమా అబ్బో కష్టంగా అనుకునేవాడిని. ఓకే. కాకపోతే ఆ 1 మళ్ళీ ఒక 100 అవకాశాలు ఇప్పించవచ్చు. అవును. వైస్ వర్సా. అవును. అంటే మీకు ఇప్పటి వరకు వచ్చిన ఆపర్చునిటీ అన్నిటిలో ఆడిషన్ వచ్చినాయా లేదంటే మీ కాంటాక్ట్స్ త్రూ వచ్చినాయా మాక్సిమం? మూవీస్ వరకు ఆడిషన్స్ వచ్చింది. గమ్ గమ్ గణేష కోసం నేను రీఎంట్రీ ఇచ్చాను నా కెరియర్. ఒక 7 years గ్యాప్. 2016 to 2022 I was not in Hyderabad. I went to my native place, Srikalahasti, for my daughter's education. After that their marriages, etc., and personal problems, all things. So 2022లో గమ్ గమ్ గణేష మూవీ, గమ్ గమ్ గణేష డైరెక్టర్ మిస్టర్ ఉదయ్ బొమ్మిశెట్టి, ఆయన వర్క్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్లో నేను కూడా యాక్టర్గా వర్క్ చేస్తుండడం వల్ల కొంచెం ఫ్రెండ్షిప్ కూడా ఉంది. కాకపోతే 7 years గ్యాప్. ఆ ఒక్క సీన్ మీరు చేస్తే బాగుంటుంది, చేస్తారంటే వచ్చి ఆడిషన్ ఇచ్చేసి వెళ్ళండి అన్నారు. నేను వచ్చి ఆడిషన్ ఇచ్చేసి వెళ్ళాను. ఓకే చేశాను. మళ్ళీ టీమ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఆ ఒక్క సీన్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ ఆడిషన్స్ స్టార్ట్ చేసి కెరియర్ని ఎట్లా వచ్చాము హైదరాబాద్కి. అంటే ఇక్కడ చాలా మంది బిలీవ్ చేసేది అంటే ఎన్ని ఎక్కువ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే అన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని అంటారు. బిలీవ్ చేస్తారా? వస్తాయి, మనం ప్రూవ్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసేసారు అయిపోయింది అని కాదు కదా. మనం కూడా బాగా చేశారు అని వాళ్ళు తెలిసిన వాళ్ళే కాకుండా తెలియని వాళ్ళు కూడా ఎప్పుడైతే మిమ్మల్ని అవకాశం ఇస్తారో, మిమ్మల్ని యాక్టింగ్ ఇస్తారో అప్పుడు కరెక్ట్ కదా. అది తెలిసిన వాళ్ళే పిలుస్తూ ఉంటే కూడా ఎక్కువ రావు కదా. ఇప్పుడు నాకు 4 తెలుసు, వాళ్ళు 4 ప్రాజెక్ట్ చేసినప్పుడే వస్తాయి అవకాశం. సో అది వాళ్ళ అదృష్టం. మేల్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయా, ఫీమేల్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయా? అందరికీ సమానంగానే ఉంటాయని నేను అంటాను. అంటే ఓన్లీ మేల్స్ మాత్రం యాక్ట్ చేశారు అనుకోండి ఒక ఫిల్మ్లో, ఎనీథింగ్, అదేమి అందంగా ఉండదు కదా. ఓన్లీ ఫిమేల్స్ యాక్ట్ చేసినా కూడా అందరూ గుడ్ స్టోరీ. ఇట్ షుడ్ బి ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. మేల్ క్యారెక్టర్స్, ఫిమేల్ క్యారెక్టర్స్, చైల్డ్ క్యారెక్టర్స్, అందరికీ వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో ఎవరెవరు అవసరం. ఒక్కొక్క టైంలో ఒక పెద్ద ఆర్టిస్ట్ కూడా వీళ్ళకి డేట్స్ ఉండకుండా వేరే ఆర్టిస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో నేను నా అనుభవం ఏంటంటే వీఆర్ ఇన్ ఏ క్యూ. ఒక ఇప్పుడంటే ఆన్లైన్ బుకింగ్ వచ్చేసింది అనుకోండి. ఒకప్పుడు మేము సినిమాకి వెళ్ళాలంటే మా ఊర్లో కూడా పెద్ద క్యూలో నిల్చుకోవాలి. సో ఒక్కోసారి వెళ్ళి టికెట్ తీసుకునే టైంకి టికెట్లు అయిపోయేవి. మేము వెనక్కి వచ్చేసిన టైంలోనే రిలీజ్ అయిన ఫస్ట్ 2 days 3 daysలో అప్పుడు ఇప్పుడులాగా ఆల్టర్నేటివ్ లేదు. శాటిలైట్ రైట్స్ వస్తాయి, ఆడ ఈడ చూద్దాం అనేసి. సో యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ ద మూవీ థియేటర్. సో అటువంటి టైంలో మనం క్యూలో ఉన్నాం. ఆ క్యూ నుంచి పక్కకి వెళ్ళిపోయాం అనుకో, వేరే మన వెనక ఉన్న వ్యక్తి అక్కడికి ముందుకు వస్తాడు. ఒకసారి మనం క్యూ వరకు వెళ్తాం, టికెట్ తీసుకోవాలని డబ్బు ఇస్తాము, టికెట్లు ఉండవు. సో లైఫ్ మనం వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద క్యూ, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. వస్తుంది. ఇండస్ట్రీ అనే కాదు, నాకు తెలిసి ఎనీవేర్ ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. షాపు 10 గంటలకే స్టార్ట్ అవుతుంది బిజినెస్, మనం 10 గంటలకి తెరుస్తాంలే షాపు అనుకున్నాడంటే, ఇంకొక ఎదురుగా ఉండే షాప్ అతను 8 o'clock ఓపెన్ చేస్తే ఒక 4 కస్టమర్స్ వచ్చి షాప్ తెరవలేదు, మనకి 10 o'clock పని ఉంది, 10 పైన, ఈ లోపలే తీసుకెళ్దాం అనుకుంటే ఆ షాప్లో తీసుకుని వెళ్ళిపోతాడు. అంతే, సింపుల్. మీ ఒపీనియన్ అది. ఓకే, మీరు నమ్మే ఫార్మాలిటీస్ అన్నమాట అవన్నీ, మోరాలిటీస్. సరే, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా నేను ఈ క్యారెక్టర్ చేయాలి, నాకు ఇట్లాంటి క్యారెక్టర్స్ బాగా ఇష్టం,
లైక్ మైథాలజీ టైప్ కానీ లేదంటే విలన్ క్యారెక్టర్స్ కానీ లేదంటే ఇట్లాంటి టైప్ ఆఫ్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ నాకు ఈ క్యారెక్టర్ చేయాలని ఉంది అనుకునే మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? డ్రీమ్ క్యారెక్టర్ నేను చేయగలుగుతానో చేయలేనో కానీ వస్తే మనకి మన ప్రకాష్ రాజ్ గారు అంతఃపురంలో చేశారు. అది చాలా హెవీ క్యారెక్టర్. ఓకే, ఆయనకి అవార్డు కూడా ఇచ్చారు. అంతఃపురం అది కష్టం అండి ఆ క్యారెక్టర్. ఆయన చేశారు కానీ అందులో ఆ డైరెక్టర్ చేయించుకున్నారు కానీ అంత చాలా పేషెన్స్ ఉండాలి, చాలా టైం తీసుకొని అది చాలా టఫ్. నాకు తెలిసి ఫ్యూచర్లో అటువంటిది కాకపోయినా దాంట్లో ఒక 20-30% ఉండేటట్టుగా ఉంటే చేయాలని ఒక ఇంట్రెస్ట్. ఓకే సార్, ఇంకొకటి జనరల్గా చాలా మంది ఆర్టిస్టులను అడిగినప్పుడు వాళ్ళతో వీళ్ళతో మనం ఎట్లయినా సీనియర్స్తో ఒక ప్రాజెక్ట్ అన్నాక వర్క్ చేస్తాం సీనియర్స్తో. సో మేము వాళ్ళ దగ్గర ఇది నేర్చుకున్నాం, వీళ్ళ దగ్గర ఇది నేర్చుకున్నాం, వాళ్ళ దగ్గర ఈ క్యాపబిలిటీ ఉంది అని అంటారు కదా. మీరు ఎవరైనా మీ సీనియర్స్ దగ్గర ఇట్లాంటిది ఒకటి నేర్చుకున్నాం డిసిప్లిన్ అనేది ఏదైనా ఉందా? డెఫినెట్లీ. మనం లొకేషన్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు పేషెన్స్. మనం ఒక క్యారెక్టర్ వెళ్తాము, మనకి టర్న్ ఎప్పుడో లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద షూట్ డే రావచ్చు. ఈ లోపల మనం పేషెంట్ గా ఉండాలి కదా, ఒక్కోసారి అలా. సో ఇది మనం పెద్ద పెద్ద ఆర్టిస్టులే వెయిట్ చేస్తారు. పంక్చువాలిటీ, కొంతమంది ఆన్ టైం ఉంటారు, ఎక్కడెక్కడో షూట్ చేసి అవుట్డోర్లో చేసి ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడకి వచ్చి చేరిపోతారు. సో నాకు తెలిసి ఏంటంటే మోస్ట్ ఆఫ్ నేను చూసింది ఆర్టిస్టులంతా ఈ ట్రావెల్ చేసినప్పుడు వెన్ దే వర్క్ ఇన్ హాఫ్ స్లీప్, సగం నిద్రలో ఉంటారు. అది సీనియర్స్ కాబట్టి వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటుంది. సో దే కెన్ పర్ఫార్మ్ అండ్ వెల్ అనమాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తాం, జర్నీ ఉంటుంది లొకేషన్కి. లక్కీలీ లోకల్ హైదరాబాద్లో ఉంటే హాఫ్ అన్ అవర్ 45 minutes, మ్యాటర్ ఆఫ్ 45 minutes టు రీచ్ ద లొకేషన్ ఉండొచ్చు. ఒకసారి 2-3 hours జర్నీ ఉంటుంది ఎక్కడో వికారాబాద్ అని. సో హాఫ్ స్లీప్లో చేసేది ఎక్కువ ఉంటుంది నేను అనుకుంటున్నాను. దానికి అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు, లేకపోతే చేయలేం. ఆ డైలాగ్ పర్ఫెక్షన్, మూడ్ మెయింటైన్ చేయడం, డైరెక్టర్ చెప్పింది వినాలి, ఆయనకి కావాల్సింది చేయాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పేది ఫాలో అవ్వాలి, అన్నీ ఉంటాయి. ఇట్స్ అ ప్రాసెస్. నేను కూడా నాకు అంత స్టార్టింగ్లో అంత పేషెన్స్ ఉండేది కాదు వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అన్ యాక్టర్. ఇట్లనే మన వాళ్ళు చేస్తున్నప్పుడు ఐ యూస్ టు అబ్జర్వ్ ఎ లాట్ అనమాట బిహైండ్ ద కెమెరా. ఇప్పుడు డైరెక్టర్ గారు వీళ్ళు కూర్చొని మానిటర్ పెట్టుకుని కెమెరా ఉంటుంది కదా, నేను మనకి షాట్ లేకపోయినా వాళ్ళు చేసేటప్పుడు చూసేవాడిని. వాళ్ళు ఎట్లా డైలాగు, వాళ్ళ సీనియారిటీ అప్పుడు నేను కొంచెం మనకి స్టార్టింగ్లో అంత పెద్ద గుడ్ పర్ఫార్మర్ కాదు. ఇప్పుడు ఓకే, డైరెక్టర్ గారు చెప్పింది చేసేయగలిగే దీనికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రూవ్ అయిందని కూడా అనుకుంటున్నాను ఈ మధ్య వచ్చిన షార్ట్ ఫిల్మ్స్లో సినిమా.